మన సంతోషము మనకు ఆనందం కలిగించే విధంగా ఉండాలి తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదన్నారు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా షా. నేడు 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల కోరా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా షా, కోరా ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ వంగల సంతోష్ రెడ్డి, ఎస్వీజేసీ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, సామాజికవేత్త గన్శాం ఓజాలు హాజరై రోడ్డు ప్రమాదాల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. మొదటగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పాఠశాల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వారికి పుష్ప గుచ్చాలను అందించి శాల్వాతో సత్కరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించి పోస్టర్ను విద్యార్థులచే ఆవిష్కరించారు. ప్రతి ఒక్క విద్యార్థి రోడ్డు భద్రతకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని, తద్వారా మనము క్షేమంగా ఉండటమే కాకుండా రోడ్డుపైన ప్రయాణించే తోటివారు కూడా క్షేమంగా ఉండగలుగుతారని తెలిపారు. ముఖ్యంగా టీనేజ్ వయసు గల యువకుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ ఉంచి వారికి లైసెన్స్ వచ్చిన తర్వాత వాహనాన్ని అందించాలని కోరారు. మైనర్లు వాహనం నడిపి ప్రమాదానికి బాధ్యులైతే మైనర్లకు వాహనం ఇచ్చిన యజమానిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా షాతో పాటు కోర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ వంగల సంతోష్ రెడ్డి, ఎస్వీజేసీ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, కాంతాల రామరెడ్డి, మేడ వెంకట ప్రవరప్రసాద్, సామాజికవేత్త గన్శాం ఓజా, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం మంచిగా ఉండటానికి కోసమే రూల్స్ ఫాలో అవుతారు. అందరు లెఫ్ట్ సైడ్ నుంచే నడుస్తారు కదా మీరు, అది కూడా ఒక రూల్. అలాగే ఎవ్రీ రూల్ కూడా పాటించడానికే, మనం పాటిస్తే దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నడిచేది లేదు, ఎటు పడితే అటు నడిస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. అదేవిధంగా అన్ని రూల్స్ మన కోసం ఫ్రేమ్ చేయబడ్డాయి, అవన్నీ పాటించాలి. పాటిస్తేనే మనకు బాగుంటుంది. మీ డైరెక్టర్ గారు చెప్పినట్టు నేటి పిల్లలే రేపటి పౌరులు. మీరు సక్రమంగా రూల్స్ అన్నీ ఫాలో అయ్యి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. మీరు ఇప్పుడు ఫాలో అయ్యే పరిస్థితి మీది కాదు కాబట్టి మీ పేరెంట్స్కి మీరు చెప్పాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే 18 ఇయర్స్ దాటుతారో, లైసెన్స్ వ్యాలిడ్ లైసెన్స్ మీకు వస్తుందో అప్పుడే మీ వెహికల్ నడపాలి. వెహికల్ మీరు ఇప్పుడే మేము నడిపిస్తాము, ఇప్పుడు 9th వచ్చేసాం, 10th వచ్చేసాం, +1 +2కి వచ్చాం, ఇప్పుడు మేము నడిపేస్తామంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే రూల్స్ అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే రోడ్డు మీదకి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్స్ అనేది మనం లైట్గా తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మర్డర్ జరిగితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎవరినైనా ఒకరిని చంపేశారు, సీరియస్గా ఉంటుంది కదా, అరే చంపేశారు అని. మన స్టాటిస్టిక్స్ చెప్తాను. ఇక్కడి కరీంనగర్ జిల్లా మర్డర్ అంటే చంపివేయబడ్డాయి 10 మంది ఇప్పటి వరకు ఈ గత సంవత్సరంలో. యాక్సిడెంట్లో 220 మంది చనిపోయారు. Congratulations to both important personalities on the dais and my lovable director, principal of Kora High School, Santosh Reddy sir, and my mentors of this organization. Anyway, directly, indirectly, this is a program designed for social service, safety. Why Karimulla sir decided to conduct these particular programs over here? Whether you go and glance in 2024-25, చాలా మంది పిల్లలు those who are having age 15 to 18, 20 years, because of reckless bike driving, ఒక 40 నుంచి 60 మంది పిల్లలు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇట్స్ రియల్లీ వెరీ సాడ్ టు సే, కష్టపడి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చిన పిల్లల్ని నేనేమంటా ఉంటా, ఐ సిన్సియర్లీ క్రిటిసైజ్ ద పేరెంట్స్ బికాస్ ఆఫ్ ఓవర్ పొసెసివ్నెస్, ఓవర్ కన్సర్న్.
they are giving whatever the option, the child is coming towards their parents, 200cc, 300cc vehicles అండి. దాని సిస్టమే హై స్పీడ్తో వెళ్ళడం, along with the double driving, triple driving. You can't control road. I think the road may not know you are a so and so sophisticated family fellow or descendant like that one. Everybody is equal to that one.